సాధారణంగా సర్వైకల్ క్యాన్సర్ కోసం చాలా ఎక్కువ చర్చ జరుగుతోంది. మ్మ్. ఎందుకని మహిళల్ని ఎక్కువ అది ఎందుకు వెంటాడుతుంది? అసలు ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువ కేసులు పెరుగుతున్నాయి? గణేష్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది నాకు ఎంతో బాధ కలిగించేటువంటి క్యాన్సర్ ఇది. నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే, ఒక నివారించదగ్గ క్యాన్సర్ని మనం నివారించలేకపోతున్నాం. ఓకే. ప్రివెంటబుల్ క్యాన్సర్ ఈజ్ నాట్ ప్రివెంటెడ్. ఆ! ఎందుకు అంటే సర్వైకల్ క్యాన్సర్ దేనివల్ల వస్తుంది? ఒక హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. హ్మ్. ఈ ఇన్ఫెక్షన్ ఆడవాళ్ళలో పెళ్ళైన తర్వాత 80-90% ఆడవాళ్ళలో ఉంటుంది. హ్మ్. ఇది నార్మల్ వైరస్ లాగా ఉంటుంది. ఇదేదో కొత్త కోవిడ్ లాగానో ఏదో రేర్గా ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది కాదు. ఓకే. సో ఈ యొక్క హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. హ్మ్. ఇది మనకి ఎప్పటి నుంచో తెలుసు, 40-50 సంవత్సరాల నుంచి తెలిసిన విషయం ఇది. హ్మ్. దీనికి ఎఫెక్టివ్ వ్యాక్సిన్ 30 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంది. 30 సంవత్సరాల నుంచి. ఎస్. 2095 నుంచి 2000 లోపల ఎన్నో ఏదో ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది 15 సంవత్సరాల క్రితం, ఎవరికో ఒక వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం వచ్చింది, హ్మ్. దాన్ని కొంచెం సెన్సేషనలైజ్ చేసుకుని ఎవరికి వాళ్ళు రాంగ్ అపోహాలు పెట్టుకుని ఈ హ్మ్. వ్యాక్సిన్ తీసుకుంటే జబ్బులు. ఇప్పుడు చాలా మంది కోవిడ్ గురించి అట్లీస్ట్ ఏంటి, కోవిడ్ వ్యాక్సిన్ చాలా హరీడ్గా వచ్చింది అవును. 1-2 yearsలో. ఈ అవును. వ్యాక్సిన్స్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు హిస్టరీ ఉంది, ఓకే. లాంగ్ టర్మ్ ఫాలో అప్ ఉంది, సేఫ్టీ గురించి డేటా ఉంది. కానీ దీన్ని తీసుకోవడంలో ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఇప్పుడు మరి ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా అనౌన్స్ చేశారు, హ్మ్. కానీ ఇంకా అది ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు. కొన్ని దేశాల్లో, ప్రత్యేకంగా ఆస్ట్రేలియా గురించి మీరు ఆలోచిస్తే సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ ఓ. అని వాళ్ళు డిక్లేర్ చేయబోతున్నారు నెక్స్ట్ 1-2 yearsలో. ఏదో మనకు పోలియో ఫ్రీ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆ. ఎగ్జాంపుల్ చెప్పారు. పోలియో ముక్త ఎలాగైతే మన భారత్ అనుకున్నామో అట్లానే ప్రపంచంలో పోలియో లేదు అనుకుంటున్నాం. అట్లని మరి ఇక ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, హ్మ్. ఇక సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీగా అవి చెప్పబడిపోతా ఉన్నాయి. సో అంటే మన డెవలప్మెంట్ కూడా అక్కడ మనం మంచి హెల్త్ మన ప్రజల్లో ఉండి ఇలాంటి కొన్ని క్యాన్సర్ రాకుండా మనం చూసుకోగలిగితే ఐ థింక్ అది చాలా గొప్ప విషయం. అంటే ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఈ యొక్క హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి, హ్మ్. మరి అంటే అమ్మాయిలకు బిట్వీన్ 9 to 12 years ఆర్ బిఫోర్ మ్యారేజ్ ఇక వ్యాక్సిన్ ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఈ మెసేజ్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.